Hi guys, good evening. We can start now. Okay. Today we can discuss about the CAN protocol. అసలు CAN ప్రోటోకాల్ ఏంటి? అసలు CAN ప్రోటోకాల్ ఎందుకు ఆటోమోటివ్ డొమైన్లో యూజ్ చేస్తున్నారు? మెయిన్ థింగ్. ఇన్ ద ప్రీవియస్ CAN ప్రోటోకాల్ లేని పీరియడ్ ఆఫ్ టైంలో ఒక నోడ్ టు నోడ్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ నోడ్, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4 ఇలా ఎన్ని నోడ్స్ యొక్క కమ్యూనికేషన్ ఎలా అంటే లైక్ have you observed pentagon, right? This is the dot, here one dot, here one dot, here, here. I think these are the five electrical nodes. Example చెప్తాను. ఇది ఒక five electrical nodes A, B, C, D, E. బిఫోర్ ద క్యాన్ ప్రోటోకాల్ ఏంటంటే ఒక నోడ్ టు ఇంకొక నోడ్ కి కనెక్షన్ ఎలా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ దిస్ నోడ్ హ్యాస్ అన్ కనెక్టెడ్ లైక్ దిస్ అండ్ ప్రతి నోడ్ అంటే ఇప్పుడు ఈ నోడ్ కనెక్టెడ్ and here it's connected, here it's connected, here it's connected. Now ఏంటంటే ఏ నోడ్ వెళ్ళి ఇప్పుడు B కి కమ్యూనికేట్ చేయాలనుకోండి, D కి కమ్యూనికేట్ చేయాలనుకోండి, దెన్ వీ నీడ్ టు టేక్ వన్ అదర్ వైర్ కమ్యూనికేషన్ దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏ అనేది C కి కమ్యూనికేట్ చేయాలనుకోండి, దెన్ ఇలా కమ్యూనికేట్ చేస్తుంది. అండ్ బి నోడ్ అనేది ఏకి ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తుంది, సికి కమ్యూనికేట్ చేస్తుంది. ఈకి డికి కమ్యూనికేట్ చేయాలంటే దెన్ మళ్ళా కేబుల్స్ ని అక్కడ పంపించాల్సి ఉంది. తర్వాత మళ్ళా సి నోడ్ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద ఈ. ఓకే, ఇలా ఎవ్రీ నోడ్ అనేది కనెక్టెడ్ అవ్వాలి అంటే వీ నీడ్ టు రెస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ దిస్ కేబుల్స్. ఈ కేబుల్స్ ద్వారా ప్రతి నోడ్ అనేది కనెక్ట్ అయ్యి ఇట్ బికమ్ యాజ్ అన్ లాట్ ఆఫ్ వైరింగ్ సిస్టమ్స్ హియర్. బట్ ఆఫ్టర్ ద క్యాన్ ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దానికి ఉన్న వైరింగ్ సిస్టమ్ ఎలా అంటే లైక్ ఇదే ఫైవ్ నోడ్స్ ని ఇట్ విల్ బి కనెక్టెడ్ లైక్ దిస్. ఒకటే వైర్ ఒకటే కనెక్షన్ తో విల్ కనెక్ట్ ఆల్ ద నోడ్స్, విల్ కనెక్ట్ ద ఆల్ ద నోడ్స్. వన్ సెకండ్. లైక్ ఈ నోడ్స్ అన్ని కూడా ఇలా కనెక్టెడ్ అయింది. అదే క్యాన్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు వీ నీడ్ టు కనెక్ట్ విత్ వన్ కమ్యూనికేషన్ వైర్ లైక్ దిస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సేమ్ ఫైవ్ డాట్స్, it will be connected like this.
ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అన్ని కేబుల్స్ అనేటివి అన్ని కనెక్ట్ అయ్యాయి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ కేబుల్ అంటే ఈ డివైస్ అంటే ఈ నోడ్ ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఈ 3 వైర్స్ ని కట్ చేయాలి అండ్ ఈ 3 వైర్స్ ని కట్ చేయాలి అండ్ దీని యొక్క వైర్ కమ్యూనికేషన్ ని కూడా కట్ చేయాల్సి వస్తుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో యూ విల్ గెట్ ప్రాబ్లమ్స్ మేక్, అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఒకటి మెయిన్ థింగ్, అనదర్ వన్ షార్ట్ సర్క్యూట్స్ అయ్యి ఆ వెహికల్ అనేది ప్రాపర్ కండిషన్ లో వర్క్ అవ్వకపోవచ్చు. ఇది ప్రీవియస్ గా వితౌట్ క్యాన్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు. ఆఫ్టర్ క్యాన్ ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చూడండి, ఇఫ్ ఇన్ కేస్ ఈ సెటప్ కి ప్రాబ్లం వచ్చింది అనుకుంటే డైరెక్ట్లీ వీ కెన్ డిస్కనెక్ట్ దిస్ వన్ ఆర్ వీ కెన్ కనెక్ట్ ఈజీలీ, అంటే ఈజీగా కనెక్ట్ చేయగలుగుతాం, ఈజీగా డిస్మాటల్ చేయగలుగుతాం. ఓకే, నథింగ్ విల్ బి ప్రాబ్లమ్ దే. This is the CAN protocol. And CAN protocol means controller area network. Controller area network. And protocol means set of rules. Set of rules. ఈ సెట్ ఆఫ్ రూల్స్ అంటే క్యాన్ ప్రోటోకాల్ యొక్క కమ్యూనికేషన్ ప్రాపర్ గా జరగాలంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ దోస్ రూల్స్, అంటే ఆ రూల్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని వర్క్ కండిషన్స్ అనేది ప్రాపర్ గా జరగాలి. దట్ ఈస్ ద మెయిన్. ఓకే, ఆ రూల్స్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి దట్ ఈస్ ద రాబర్ట్ బాష్. రాబర్ట్ బాష్. రాబర్ట్ బాష్ ఇంట్రడ్యూస్డ్ దిస్ క్యాన్ ప్రోటోకాల్ ఎట్ 1980s. 1980లో ఈ రాబర్ట్ బాష్ క్యాన్ ప్రోటోకాల్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ గా యూజ్ చేసేదానికి, ఎందుకంటే టు కమ్యూనికేట్ బిట్వీన్ ద ఎలక్ట్రికల్ నోడ్ కంట్రోల్ యూనిట్స్, దట్ ఈస్ ద ఈసీఎస్, అండ్ బిట్వీన్ ద కంట్రోల్ యూనిట్స్ అంటారు, బిట్వీన్ ద కంట్రోల్ యూనిట్స్. ఓకే, and CAN is designed to provide a robust and efficiency means of transmitting data between various devices while minimizing the amount of wiring. I told you, right, main thing amount of wiring. Amount of wiring అంటే ఇక్కడ చూడండి, this has the wiring structure has more, బట్ ఇక్కడ చూడండి వైరింగ్ అనేది రెండు, ఓన్లీ వన్ వైర్ కనెక్ట్ చేస్తున్నారు. ఆ వైర్ లో వీ హ్యావ్ ద 2 వైర్స్ ఓన్లీ, క్యాన్ లో అండ్ క్యాన్ హై అండ్ క్యాన్ లో. ఈ 2 వైర్స్ ని కనెక్ట్ చేసుకొని అన్ని కమ్యూనికేషన్స్ అంటే అన్ని నోట్స్ యొక్క కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాపర్ గా జరుగుతుంది అండ్ వెరీ ఫాస్ట్ గా కూడా ఉంటుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ క్యాన్ ప్రోటోకాల్ ఇన్ ఆటోమోటివ్. 90% మ్యాక్సిమం 90% నియర్ టు క్యాన్ ప్రోటోకాలే మనము యూజ్ చేస్తాం ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్. అండ్ ఆఫ్టర్ మిగతా 10% ఏంటంటే లీన్ ఆర్ ఈథర్నెట్ ఫర్ టు విజువలైజ్ చేయడానికి కోసం మిగతా ప్రోటోకాల్స్ అనేది చూడడం జరుగుతుంది. బట్ వాటికి ఇచ్చే ఇన్పుట్స్ కూడా క్యాన్ ప్రోటోకాల్ కమ్యూనికేషన్ నుండే రావడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ CAN protocol. Now go to that. What is CAN protocol? The definition. CAN standard for control area network. It is an automotive standard serial synchronous communication bus. This is an automotive standard serial asynchronous communication bus. ఇది వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సీరియల్ సింక్రోనస్ కమ్యూనికేషన్ బస్. దానికి ముందు సీరియల్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి? సీరియల్ కమ్యూనికేషన్స్ మీన్స్ మన నోట్స్ అని నోడ్ అంటే మన నోడ్ యొక్క మెసేజ్ అనేది లైక్ ఇట్ విల్ బి గో 1 second. You know, right, the parallel resistance and serial resistance. Serial resistances means ఇలా ఉండాలి. ఓకే, parallel resistances means మన 10th లో చదివి ఉన్నాం. This is the parallel resistance. ఓకే, సీరియల్ రెసిస్టెన్స్, సీరియల్ మీన్స్ సీరియల్ గా ఈ మెసేజ్ పంపిస్తాం, అంటే ద మెసేజ్ విల్ బి గో లైక్ ఇలా.
ఇలా మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఐ విల్ షో యూ దిస్ థింగ్. ఈ ఫార్మాట్ ని కూడా నేను చూపిస్తాను ఎలా మెసేజ్ పోతుందో అనేది కూడా. ఐ విల్ షో యూ దిస్. ఇలా సీరియల్ గా ఈ మెసేజ్ అనేది పోవడం జరుగుతుంది. అదే ప్యారలల్ కమ్యూనికేషన్ మీన్స్ ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది. బట్ మన మెసేజెస్ అనేది 1 to 1, 2 to 2, 3 to 3 ఇలా ప్యారలల్ గా ఒక దాని తర్వాత ఒకటి కమ్యూనికేట్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యారలల్ అండ్ అడ్రస్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ అంటారు. అడ్రస్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ అంటారు. బట్ ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్ మీన్స్ దిస్ ఇస్ విల్ బి గో లైక్ ఇలా ఇలా పోతూ ఉంటుంది మెసేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ అసింక్రోనస్ కమ్యూనికేషన్ బస్. అసింక్రోనస్ అంటే సీరియల్ అంటే ఇలా మెసేజ్ పోతుంది. బట్ అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ అంటే సింక్రోనస్ మీన్స్ మనం ఒక మెసేజ్ పోయి సక్సెస్ఫుల్ గా వెళ్తుంది అంతే. ఇట్ విల్ బి నాట్ షో ద రెస్పాన్స్, అంటే రెస్పాన్స్ అనేది చూపించాలి. బట్ అసింక్రోనస్ ఏంటంటే మనం ఒక మెసేజ్ ని ప్రాపర్ గా కమ్యూనికేట్ అయిన తర్వాత ఇట్ విల్ బి సెండ్ ద అక్నాలెడ్జ్మెంట్, అంటే నాకు ఆ మెసేజ్ సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది అని చెప్పడానికి కోసం అసింక్రోనస్ కమ్యూనికేషన్ అనేది జరగడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ as అసింక్రోనస్ కమ్యూనికేషన్ బస్. ఈ CAN ప్రోటోకాల్ ఏంటంటే సీరియల్ అసింక్రోనస్ కమ్యూనికేషన్ బస్ which supports effective distribution between real-time controllers with high level of security. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా high level of security. CAN protocol can be defined as the set of rules. I told you, right? The protocol means set of rules for transmitting and receiving the messages. ఒక మెసేజ్ ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్కి వెళ్ళాలంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని మాత్రమే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తేనే ఆ మెసేజ్ అనేది సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతుంది అని అర్థం. ఆ మెసేజ్ అనేది సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతుంది అని అర్థం. ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ లో కాస్ట్. యాజ్ ఎ సీరియల్ బసెస్ హ్యాస్ 2 వైర్స్ ఓన్లీ. 2 వైర్లే ఉంటాయి కాబట్టి ఇట్స్ లో కాస్ట్ అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే. And also driven by high volume productions of low cost protocol devices, they are relatively cheap. ఓకే. ఈజీగా మ్యానుఫ్యాక్చర్ అయిపోతాయి అండ్ ఎక్కువ ప్రొడక్షన్ అనేది రావడం వల్ల ఇది తక్కువ రేటుకే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ రిలయబుల్ బికాస్ ఆఫ్ ఎక్సలెంట్ ఎర్రర్ డిటెక్షన్. మెయిన్ థింగ్ ఎక్సలెంట్ ఎర్రర్ డిటెక్షన్. ఇది అంతటా ఇదే ఎర్రర్ ని డిటెక్ట్ చేసి దాని అంతటా అదే ఎర్రర్ ని హ్యాండిల్ చేస్తుంది. అది ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే వీ హ్యావ్ ద సిఆర్సిపి, సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ అని ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ లో నేను చెప్తాను ఎలా ఎర్రర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, డిటెక్ట్ అవుతుంది, ఆ ఎర్రర్ ని ఎలా రిజాల్వ్ చేసుకుంటుంది అనేది నేను చెప్తాను. అండ్ ద మెకానిజమ్స్ యూజ్డ్ బై CAN, ఇట్ ఆఫర్స్ హై రిలయబిలిటీ ట్రాన్స్మిషన్. అంటే ఇలా జరగడం వల్ల దాని అంతటా అదే ఎర్రర్ ని డిటెక్ట్ చేసుకొని దాని అంతటా అదే ఎర్రర్ ని హ్యాండిల్ చేసుకొని ప్రాపర్ గా మెసేజ్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇది మెయిన్ రిలయబిలిటీ ఇన్ ద ట్రాన్స్మిషన్ లో ద బెస్ట్ థింగ్. ఇట్ ఈస్ ఆల్సో హైలీ ఇమ్యూన్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్. ఓకే. అండ్ ఫ్లెక్సిబిలిటీ. CAN nodes can be easily connected or disconnected. నేను ఇందా చెప్పాను కదా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు, అంటే ఈజీగా ఇక్కడ నుండి తీసేయచ్చు, ఈజీగా వి కెన్ డిటెక్ట్, అంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ ఈజీగా అటాచ్ కూడా చేయొచ్చు. కెన్ బి ఈజీలీ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్ట్. ఆల్సో ద నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈస్ నాట్ లిమిటెడ్ బై ద ప్రోటోకాల్. అంటే దానికి అనేది లిమిట్ అనేది లేదు. వీ కెన్ కనెక్ట్ మచ్ అండ్ మోర్. నెక్స్ట్ థింగ్ గుడ్ స్పీడ్. CAN support data rate of 1 Mbps at the rate 40 meters. అంటే మనకేంటంటే బస్ యొక్క మీటర్స్ అంటే బస్ యొక్క వైర్ అనేది పెరిగే కొద్దీ మనం దానికి యొక్క CAN స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మాక్సిమం అప్రాక్సిమేట్ 500 kV అనేది యూజ్ చేయడం జరుగుతుంది. 500 kV అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అనదర్ వన్ మల్టీ మాస్టర్ కమ్యూనికేషన్.
మల్టీ మాస్టర్ కమ్యూనికేషన్. ఎనీ నోడ్ కెన్ యాక్సెస్ ద బస్. అంటే ఇప్పుడు వీ హ్యావ్ ద కనెక్టెడ్ ద దీస్ ఆర్ ద నోడ్స్, రైట్? నోడ్ ఏ అండ్ నోడ్ బి అండ్ నోడ్ సి. ఈ మూడు నోడ్స్ ఏంటంటే ఇట్ విల్ బి వర్క్ యాజ్ అన్ మాస్టర్, and it is also work by as a master, and it will be work as a master, and it will be work as a slave, it will be work as a slave, it will be work as a slave. అంటే మాస్టర్ అంటే మనము ఈ మెసేజ్ ఏ మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు దిస్ ఇస్ ద మాస్టర్. అంటే ఇది ఆర్డర్స్ ని పంపిస్తుంది, అంటే ట్రాన్స్మిట్ చేస్తుంది మెసేజ్ ని, నువ్వు ఇలాగే పని చేయాలి అనేసి. ఇట్ విల్ బి వర్క్ యాజ్ అన్ స్లేవ్, అంటే ఇది ఆర్డర్ వేస్తుంది. దెన్ బికమ్ యాజ్ అన్ మాస్టర్, అంటే ఒక మెసేజ్ ని పంపించి నువ్వు ఇలాగే పని చేయాలి, యూనిట్ కమ్యూనికేట్ లైక్ దిస్ అనేసేలాగా నువ్వు ఒక నోడ్ నుండి ఇంకో నోడ్కి పంపిస్తున్నావు. పంపించేటప్పుడు ఆ నోడ్ ఏమవుతుందంటే స్లేవ్ గా మారుతుంది. ఆ నోడ్ ఏమంటే స్లేవ్ గా మారుతుంది. ఇప్పుడు ఏ నోడ్ అనేది మాస్టర్ అయినప్పుడు బి నోడ్ అనేది స్లేవ్. దెన్ వెన్ ఇట్ బికమ్ ఎస్ అండ్ మాస్టర్, అంటే ఇది కూడా మాస్టర్ అయినప్పుడు ఏ నోడ్ కూడా స్లేవ్ అవుతుంది. ఓకే, దట్స్ వై వీఆర్ యూజింగ్ క్యాన్ ట్రాన్సివర్. క్యాన్ ట్రాన్సివర్, ట్రాన్సివర్ మీన్స్ ట్రాన్స్మిటర్ ప్లస్ రిసీవర్, ట్రాన్స్మిటర్ ప్లస్ రిసీవర్. బికాస్ ఆఫ్ మాస్టర్ నోడ్ గా పనిచేస్తుంది, అంటే ట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది, అండ్ రిసీవర్ గా కూడా పనిచేస్తుంది, అంటే స్లేవ్ నోడ్ గా కూడా పనిచేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మల్టీ మాస్టర్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మల్టీ మాస్టర్. ఓకే, నెక్స్ట్ వన్ ఫాల్ట్ కన్ఫైన్మెంట్. దట్స్ ఐ థింక్ ఫాల్ట్ మోడ్స్ డు నాట్ డిస్టర్బ్ ద కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు ఈ నోట్ ప్రాబ్లం వచ్చింది, బట్ వీఆర్ నాట్ రిమూవ్, అంటే మనం దాన్ని రిమూవ్ చేయలేదు, రిమూవ్ చేయకుండా అలాగే ఉంది, ఆ నోట్ ఫంక్షనాలిటీ పనిచేయట్లేదు. బట్ దాని వల్ల ఇక మిగతా నోట్స్ అనేది ప్రాబ్లం రాదు, అంటే మిగతా నోట్స్ అనేది ప్రాపర్ గా పనిచేస్తాయి. ఆ నోడ్ యొక్క ఫంక్షనాలిటీస్ మాత్రమే పనిచేయాలి, అంటే అది కనెక్షన్ లో ఉన్న తీసేసిన పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. దట్స్ ద మెయిన్ బెనిఫిట్. And broadcast capability. Messages can be sent to one or many all nodes. అంటే ఒక మెసేజ్ ను మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఒకేసారి అన్ని నోడ్స్ కి పంపించవచ్చు, లేదా ఒక నోడ్ కే పంపించవచ్చు. దట్ విల్ బి ప్రియారిటీ, అంటే దాని యొక్క ప్రియారిటీని బేస్డ్ ఆన్ చేసుకుని, ఆ మెసేజ్ యొక్క ప్రియారిటీని బేస్డ్ ఆన్ చేసుకుని మనం ఆ మెసేజ్ ని పంపించడం జరుగుతుంది. ఓకే, అండ్ స్టాండర్డైజ్ ISO హ్యాస్ స్టాండర్డైజ్ క్యాన్ వయా ISO DS 11898 high speed. Like these are the ISO numbers for high speed cans. High speed cans. And this is the low speed cans. This is the low speed cans. CAN protocol is also standardized industry organizations such as SAE Society of Automotive Engineers. వీటిని కూడా స్టాండర్డైజ్ చేసి ఈ పర్టికులర్ ఉంటేనే ఆ పర్టికులర్ గా పనిచేస్తున్న నోట్స్, అంటే ఇప్పుడు హై స్పీడ్ క్యాన్ కావాలంటే ఈ స్టాండర్డ్స్ ని బేస్డ్ ఆన్ అయ్యే ఉండాలి, అండ్ లో స్పీడ్ క్యాన్ కావాలంటే ఈ స్టాండర్డ్ ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ ని బేస్డ్ ఆన్ అయ్యే ఉండాలి. దట్స్ వై. ఓకే, దాన్ని కూడా సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ I already told, right? Speed. Theoretically, the speed of CAN is 1 Mbps at the rate 40 meters. If the cable length increases, and the cable length 40 meters లో ఉంటే 1 Mbps. If the cable length అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. Here, the speed is inversely proportional to cable's length of the cable. And practically, the CAN speed is 512 kbps. అంటే maximum 512 kbps స్పీడ్ ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ వరకు మీకు CAN ప్రోటోకాల్ గురించి అర్థమైందా?
you are understand, just raise your hand. If you are not understand, just unmute yourself and ask the question. హలో. Yeah, hello. క్యాన్ అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే కొంచెం మళ్ళీ చెప్తారా ఒకసారి? Okay. And ఇంకా మనకు వైరస్ ఉన్నాయి. ఓకే. అండ్ సింక్రనైజేషన్ సింక్రనైజేషన్ ట్రాన్స్మిషన్ అంటే మనం ఒక మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేస్తాం. ఆ మెసేజ్ ఇట్ విల్ బి రీచ్ టు ద అనదర్ నోడ్, అంటే నోడ్ కి రీచ్ అవుతుంది, బట్ ఇట్ విల్ బి నాట్ గెట్ ద రెస్పాన్స్. అంటే ఆ మెసేజ్ అనేది పంపించడం మాత్రమే జరుగుతుంది. లైక్ క్లాక్ టైమ్స్ గురించి తెలిసి ఉంటుందా మీకు? లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద నోడ్ అండ్ దిస్ ఇస్ ద అనదర్ నోడ్. ఈ రెండు నోట్స్ కి మెసేజ్ అనేది ఇలా ప్రాపర్ గా వెళ్తూ ఉంటుంది, వితౌట్ అండ్ టైం ఆర్ వితౌట్ ఏ కమ్యూనికేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఏబిసి అనేసి ఏ 0+1 అండ్ 0+1 ఇక్కడ అడ్రస్ ఓరియంటెడ్ గా ఒక్కొక్క మెసేజ్ అనేది పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ కమింగ్ టు ద అసింక్రనస్ కమ్యూనికేషన్ పాస్ ఏం చేస్తుందంటే, మనం ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ కి కమ్యూనికేట్ చేసేదానికి వీఆర్ యూజింగ్ లైక్ దిస్, బిట్ వైజ్ గా. అంటే ఒక మెసేజ్ ని మనం ఒక్కొక్క బిట్ వైజ్ గా పంపించి ఆ మెసేజ్ ప్రాపర్ గా మొత్తం రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ బి సెండ్ యాజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ని షేర్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అడ్రస్ టు అడ్రస్, లైక్ ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్కి ఒక ఇక్కడ 0+1 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. వాటిని అడ్రస్ టు అడ్రస్ మెసేజ్ అనేది పోతూ ఉంటుంది వితౌట్ అండ్ డిలే, ఎగ్జాక్ట్ గా పోతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే హోల్ మెసేజ్, అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మెసేజ్ లో ఉన్న ఒక్కొక్క బిట్స్ లాగా వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న హోల్ మెసేజ్ ని ఇట్ విల్ బి ట్రాన్స్మిట్ లైక్ దిస్, అంటే మొత్తం ని ఒక్కసారిగా ట్రాన్స్మిట్ చేస్తూ వెన్ ఇట్ రీచెస్ టు దట్ కంట్రోల్ అండ్ నోడ్ కి రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ బి సెండ్ యాజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ టు ది సిస్టమ్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే వితౌట్ acknowledgement, without an time, just నోట్ టు నోట్, అడ్రస్ టు అడ్రస్ మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రం అలా జరగదు, హోల్ మెసేజ్ ని బిట్ వైజ్ గా ట్రాన్స్మిట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, హ్యావ్ యు గాట్ ఇట్ రైట్? ఎస్, అండర్స్టూడ్. ఇంకా ఏమనుకోవాలి? నెక్స్ట్ వన్, మన మనకి ఇక్కడ ఈ 2 bytes కి బిట్వీన్ వీఆర్ కనెక్టెడ్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ టు ద క్యాన్ ప్రోటోకాల్. 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అనేది క్యాన్ ప్రోటోకాల్ దీనికి కనెక్ట్ చేసి ఉంటుంది. దిస్ ఇస్ ద 120 అండ్ దిస్ ఇస్ ద 120. వై వీఆర్ కనెక్టెడ్ 120, రైట్? బికాస్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ యాజ్ అన్ ప్యారలల్. అంటే ఈ రెండు రెసిస్టెన్సెస్ కూడా
ప్యారలల్ గా కనెక్ట్ చేయబడుతుంది. దానికి ఫార్ములా మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే, సిరీస్ కి అయితే ప్యారలల్ రెసిస్టెన్స్, సిరీస్ రెసిస్టెన్సెస్ కి అయితే ఆర్ఈ ఈక్వల్ టు R1 ప్లస్ R2. మనకి ప్యారలల్ రెసిస్టెన్సెస్ అయితే అదే సిరీస్ రెసిస్టర్, దిస్ ఈస్ ద సిరీస్ అండ్ ప్యారలల్ రెసిస్టెన్సెస్ వీఆర్ యూజింగ్, రైట్. దానికి ఫార్ములా వచ్చేసి 1/RE ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా మనకి ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్, దిస్ ఈస్ ఆల్సో 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్. బోత్ ఆర్ కనెక్టెడ్ ఈచ్ అదర్ parallelly, both are connected parallelly. Then ఈ ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫార్ములా we are using. ఓకే, వై వీఆర్ కనెక్టెడ్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అంటే బికాస్ ఆఫ్ దాని యొక్క టెర్మినేషన్ అనేది ప్రాపర్ గా జరగడానికి, అంటే వితౌట్ పవర్ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా ప్రాపర్ గా పవర్ అనేది సర్క్యూట్ లో పాస్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం ఈ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్. ఈ 120 ohms లో మన ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత పాస్ అవుతుందంటే, బికాస్ R1 ఆర్ సేమ్, బికాస్ హియర్ 120, హియర్ 120, then the R1 R2 is the same, then here 120 1 plus 1 2 and 1/RE. So once this is the 60. RE equal to 60. 60 ohms అనేది దీని యొక్క ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మినిమైజ్ ద సిగ్నల్ రిఫ్లెక్షన్. వై వీఆర్ యూజింగ్ అది రెసిస్టెన్సెస్ అంటే 120 ohms ఆఫ్ రెసిస్టెన్సెస్ అంటే టు మినిమైజ్ ద సిగ్నల్ రిఫ్లెక్షన్ ఆన్ ద బస్. And also the 120 ohms of characteristics impedance is terminated to minimize reflected waves that occur from the mismatched impedances. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీ కెన్ చెక్ ఇట్ అవుట్ దిస్ వన్. ఇది వచ్చి బయాస్డ్ స్ప్లిట్ టెర్మినేషన్. ఇక్కడ చూడండి, అదే 120 ohms ఆఫ్ రెసిస్టెన్సెస్ ని మనము 120 60 డివైడ్ చేసాం. 60 డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న టెర్మినేషన్ ప్రాసెస్ బయాస్డ్ స్ప్లిట్ టెర్మినేషన్. అంటే ఎలా చేసినా కూడా మన 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ప్రాపర్ గా పోతుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే సేమ్ యాజ్ లైక్ స్ప్లిట్ టెర్మినేషన్. అదే 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ని బోత్ టెర్మినేట్ చేసినా కూడా మనకి, అంటే బోత్ డివైడ్ చేసినా కూడా స్ప్లిట్ చేసినా కూడా మినిమం 60 ohms అనేది పాస్ అవడం జరుగుతుంది. సేమ్ ఆ రెండింటిని కనెక్ట్ చేసినా కూడా విల్ గెట్ ప్యారలల్ రెసిస్టెన్సెస్, రైట్. అందువల్ల దిస్ ఈస్ ద 120 ohms ఆఫ్ స్టాండర్డ్ టెర్మినేషన్ కూడా జరుగుతుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ CAN బస్ లో మనం 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ యూజ్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎందుకంటే దాన్ని స్ప్లిట్ చేసిన, దాన్ని స్టాండర్డ్ గా పెట్టినా మనకి ఎలాంటి టెర్మినేషన్ అనేది జరగకుండా ప్రాపర్ పవర్ కన్జ్యూమేషన్ జరగదు, ప్రాపర్ పవర్ అనేది సర్క్యూట్ అవుతూ ఉంటుంది అది. అండ్ ఇంకొకటి సిగ్నల్ రిఫ్లెక్షన్స్. అంటే మనకు రైల్వే స్టేషన్స్ లో మీరు పైన చూస్తే ఒక సౌండ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పవర్ ట్రాన్స్మిషన్. అలా వెహికల్లో కూడా పవర్ ట్రాన్స్మిషన్ అలాంటి రిఫ్లెక్షన్స్ ఏమీ రాకుండా
ఈ రెసిస్టెన్సెస్ ఎందుకంటే అలాంటి సౌండ్స్ ని, అలాంటి రిఫ్లెక్షన్స్ ని ఆపడం జరుగుతుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే. నెక్స్ట్ వన్, దిస్ వన్, క్యాన్ బస్ వోల్టేజ్. క్యాన్ బస్ వోల్టేజ్. అసలు మనకు మెసేజ్ని పంపించినప్పుడు ఆ మెసేజ్ క్యాన్వాస్ లోకి ఎలా పోతుంది, దాని యొక్క వోల్టేజ్, దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయంటే, మనకి క్యాన్వాస్ లోకి 5 volts ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. 5 volts. ఈ 5 volts పవర్ అనేది దేంట్లో ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, వీ హ్యావ్ 2 wires, దట్ ఈస్ క్యాన్ హై అండ్ క్యాన్ లో. ఈ 2 wires యొక్క పవర్ ట్రాన్స్మిషన్ అనేది 5 volts. ఈ 2 వైర్లు అంటే క్యాన్ లో ప్లస్ హై ఈక్వల్ టు 5 volts. ఈక్వల్ టు 5 volts. ఓకే, 5 volts. ఇప్పుడు ఈ 5 volts ఆఫ్ పవర్ ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తామంటే, మనం ఎప్పుడైతే ఒక మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేస్తామో ఇంటూ ద క్యాన్ ప్రోటోకాల్, మనం ఒక క్యాన్ ప్రోటోకాల్ ఒక మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు, దెన్ వెన్ ఈ క్యాన్ ప్రోటోకాల్ ఎప్పుడు కూడా బైనరీ వాల్యూస్ ని తీసుకోవడం జరుగుతుంది. బైనరీ వాల్యూస్. బైనరీ వాల్యూస్ ఆర్ 0, 1, 0, 1. ఇక్కడ రిసెసివ్ బిట్ అని మెన్షన్ చేస్తున్నాను. అనదర్ వన్ ఇస్ డామినెంట్ బిట్. రిసెసివ్ బిట్ మీన్స్ 1, డామినెంట్ బిట్ మీన్స్ 0 అని అర్థం. రిసెసివ్ బిట్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, వెన్ ద క్యాన్ హై అండ్ క్యాన్ లో బికమ్ యాజ్ అన్ 2.5. అంటే క్యాన్ లో వాల్యూ 2.5, క్యాన్ హై వాల్యూ 2.5. అప్పుడు 2.5 ప్లస్ 2.5 ఎంత అవుతుంది? 5. రైట్. ఆ సిచ్యువేషన్ లో రిసెసివ్ బిట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ లో రిసెసివ్ బిట్ అనేది ఫామ్ అవుతుంది అని అర్థం. దాట్స్ వై మనం ఇలా చెప్పాం కదా, దిస్ ఈస్ ద రిసెసివ్ బిట్. అంటే ఇలా స్ట్రైట్ లైన్ పాస్ అయిందంటే రిసెసివ్ బిట్. దెన్ ఆఫ్టర్ డామినెంట్ బిట్. డామినెంట్ బిట్. డామినెంట్ బిట్ ఎప్పుడు పాస్ అవుతుంది అంటే, వెన్ ఇట్ బికమ్ యాజ్ అన్ 3.5 volts అండ్ ఇట్ బికమ్ యాజ్ అన్ క్యాన్ లో వాల్యూ 1.5 volts. అంటే క్యాన్ లో వాల్యూ 1.5 అండ్ క్యాన్ హై వాల్యూ 3.5. 3.5 ప్లస్ 1.5, 5 volts. 5 volts. ఆ 5 volts ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో డామినెంట్ బిట్ అనేది పాస్ అవుతుంది. దాట్ ఈస్ ద డామినెంట్ బిట్ లైక్ దిస్. దీన్ని డామినెంట్ బిట్ అంటారు. బట్ మనము ఇన్ ద క్లాసెస్ మనము క్యాన్ లో వాల్యూని మాత్రమే తీసుకుంటుంటాం. క్యాన్ లో వాల్యూ అండ్ అగైన్ దిస్ ఇస్ ద 1.5 అండ్ అగైన్ 1, 1.5 ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. క్యాన్ లో వాల్యూ అంటే 2.5, 1.5, 2.5, 1.5 వాల్యూస్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం రిసెసివ్ బిట్ పోతుంది అనుకోండి. రిసెసివ్ బిట్ మీన్స్ దిస్ వన్ స్ట్రైట్ లైన్. అదే డామినెంట్ బిట్ 0 పాస్ అవుతుందంటే కిందకి వెళ్తుంది, డౌన్. దిస్ ఈస్ ద డామినెంట్. అగైన్ రిసెసివ్, దిస్ ఈస్ ద రిసెసివ్. అగైన్ డామినెంట్, దిస్ ఈస్ ద డామినెంట్. ఇలా మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇలా మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, హ్యావ్ యు గాట్ ఇట్ రైట్?
Have you got it right? Yes. Okay. Next one, high speed can and low speed can. హై స్పీడ్ క్యాన్ ఉన్నప్పుడు డామినెంట్ స్టేట్స్ ఎలా ఉంటుంది అండ్ రిసెసివ్ స్టేట్ ఎలా ఉంటుంది? డామినెంట్ స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు హై స్పీడ్ క్యాన్ ఉన్నప్పుడు క్యాన్ హై వాల్యూ క్యాన్ హై వాల్యూ ఈస్ లోయర్ దెన్ ద క్యాన్ లో వాల్యూ. చూడండి, క్యాన్ హై వాల్యూ ఈస్ లోయర్ దెన్ ద క్యాన్ లో వాల్యూ ఇన్ ద డామినెంట్ స్టేట్. అంటే అర్థం కాలేదు, క్యాన్ హై వాల్యూ 1.5 గా చేంజ్ అవుతుంది అండ్ క్యాన్ లో వాల్యూ 3.5 గా చేంజ్ అవుతుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో హై స్పీడ్ క్యాన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ రెసెసివ్ బిట్ విల్ బిట్ ఏం చేంజ్ అవుతుంది, ఎందుకంటే రెండు కూడా 2.5 లోనే ఉంటుంది. బట్ హై స్పీడ్ క్యాన్ అనేది ఎప్పుడైతే 1.5 అండ్ క్యాన్ లో వాల్యూ బికమ్ యాజ్ 3.5 కి రీచ్ అవుతుందో దెన్ ఇట్ ఫార్మ్ యాజ్ ఎ డామినెంట్ బిట్. అప్పుడు హై స్పీడ్ క్యాన్ అనేది కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్లో స్పీడ్ క్యాన్, లో స్పీడ్ క్యాన్ లో క్యాన్ హై వాల్యూ 3.5 అండ్ క్యాన్ లో వాల్యూ 1.5. అంటే క్యాన్ హై వాల్యూ 3.5 అండ్ క్యాన్ లో వాల్యూ 1.5 పాస్ అయినప్పుడు దెన్ ఇట్ బికమ్ యాజ్ ఎ లో స్పీడ్ క్యాన్. దెన్ ఇట్ బికమ్ యాజ్ ఎ లో స్పీడ్ క్యాన్. ఓకే, దిస్ ఇస్ ద హై స్పీడ్ క్యాన్ అండ్ లో స్పీడ్ క్యాన్ యొక్క లాజిక్స్. అంటే 0, 1 ఎలా పాస్ అవుతుంది అనే దాని గురించి. ఓకే, we can discuss about tomorrow CAN transceivers and the remaining topics and rules of the CAN protocol అవి కూడా ఉన్నాయి. రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. Is there any queries? No, no queries. Okay. Thank you guys. We'll catch up tomorrow. సాటర్డే క్లాస్ ఉందండి? హలో, సారీ, సాటర్డే లేదు, మండే డైరెక్ట్గా మండే. ఓకే. థ్యాంక్ యూ, బాయ్.